అందరినీ సమంగా చూడాలి. ఇప్పుడు ఇది చెప్పడానికి ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీకు ముగ్గురు పిల్లగాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్కి ముగ్గురు పిల్లగాళ్ళు ఉన్నారు. ముగ్గురు పిల్లగాళ్ళని సమంగా చూస్తారా? ఒకళ్ళని ఎక్కువ ప్రేమించి ఒకళ్ళని తక్కువ ప్రేమించి ఇంకొకళ్ళని తిట్టుకుంటూ కొట్టుకుంటూ శత్రువులాగా చూస్తూ మీ సంతానానికి అలాంటి ఆలోచన మీకు వస్తుందా? అసలు ముగ్గురిని మూడు రకాలుగా చూద్దాం, ఒకరిని తిడదాం కొడదాం, ఒకరిని శత్రువుగా భావిద్దాం, ఒకరిని దగ్గర చేసుకుందాం అనే ఆలోచన మీకు వస్తుందా? ముగ్గురు బిడ్డలున్నా ముగ్గురు కొడుకులున్నా వాళ్ళని సమంగా చూస్తారా, తేడాగా చూస్తారా? ఒక తల్లి తన సంతానాన్ని పక్షపాతంగా చూసిద్దా? నోరు మీద పండి అలా సమానంగా చూసిద్ది. తేడా చూపిస్తుంది అని అనటం కూడా పాపమే నాకు తెలుసు. ఎందుకంటే అలా చూపించదు. వాళ్ళకి ఏదైనా జ్వరమో లేకుంటే ఇంకేదో బాధ వస్తే వాళ్ళకి సేవలు చేయటంలో ఎవరికి బాధ కలిగితే వాళ్ళకి సేవలు చేసిద్దేమో కానీ ఎక్కువ ప్రేమ మాత్రం సమంగా చూపిద్దా లేదా? సమంగా పంచిద్దా లేదా? ఒక తల్లే తన సంతానం మీద సమానమైన ప్రేమ చూపిస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు సమస్తము సృష్టించినవాడు, సమస్తాన్ని సృష్టించినవాడు, సమస్తంపై పట్టు అధికారం ఉన్నవాడు పక్షపాతం చూపిస్తాడా? ఒక జాతిని ఎక్కువ చేయటం, ఒక జాతిని తక్కువ చేయటం, ఒక జాతిని శత్రువుగా చూడటం దేవుడు చూస్తాడా? ఒక తల్లే తన సంతానాన్ని చూడినప్పుడు అందరం దేవుని బిడ్డలమా కాదా? దేవుని బిడ్డలమే. కాబట్టి అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. సమానంగా చూసే భాగంలోనే అందరికీ గ్రంథాలు ఇచ్చాడు. యుగానికి ఒక గ్రంథం ఉందన్నాడు. అవసరమైన చోటల్లా ప్రవక్తల్ని పంపించాడు. నేను ఒకడున్నాను అని వాళ్ళకి తెలియజేశాడు. 3 తాళాలు వేశాడు దేవుడు. ఎన్ని తాళాలు వేశాడు? గ్రంథాల ద్వారా తాళం వేశాడు. గ్రంథాలు, అన్ని గ్రంథాల్లో దేవుడు ఒకే ఒక్కడనుంది. చెప్పండి ఒకసారి. ఏ గ్రంథమైనా ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోండి అని చెప్పిన గ్రంథం లేదు. నేను భగవద్గీత చదువుతాను, బైబిల్ చదువుతాను, ఖురాన్ చదువుతాను. ఏ గ్రంథమైనా ఇద్దరిని దేవుళ్ళుగా చేసుకోండి, ముగ్గురిని దేవుళ్ళుగా చేసుకోండి, ముక్కోటిని దేవుళ్ళుగా చేసుకోండి అని చెప్పిన గ్రంథం లేదు. మీరు ఆరాధించుకుంటే మీరు ఆరాధించుకోండి, అర్థమవుతుందా? ఇద్దరిని ముగ్గురిని ముక్కోటిని చేసి. కానీ నాకు సంబంధం లేదు, నా దాకా ఆరాధన రాదు. మీరు అలా చేసిన వాళ్ళు నష్టపోతారు, నరకానికి పోతారు. ఇది పరీక్ష కాబట్టి మీకు ఆ స్వేచ్ఛ అయితే ఉంది అని చెప్పి దేవుడు ప్రకటించాడు. నా మాట అర్థమవుతుందా మీకు? దేవుడు ప్రకటించింది ఏంది? నన్ను ఆరాధించిన వానికి నిత్య జీవం ఉంది, స్వర్గం ఉంది. నన్ను వదిలేసి వేరే దాన్ని ఆరాధించిన వాడిని దేవుడు బలవంతంగా తీసుకొచ్చిన ఆరాధన చేయని చెప్పడు. చెప్పడానికి అలా చెయ్యాలంటే ఆయనకు ఒక నిమిషం కూడా పట్టదు, ఒక సెకండ్ కూడా పట్టదంట. అందరినీ దేవుడు ఒక్కడని అనిపించడానికి ఆయన శక్తి, అర్థమవుతుందా? ఒక్క సెకండ్ కాలం కూడా ఆయనకు పట్టదట. అందరూ 800 కోట్ల మందిని ఒక్క సెకండ్లో నువ్వు ఒక్కడివే ఉన్నావు, నువ్వు తప్ప వేరే ఆరాధ్యులు లేడు అనిపించడానికి ఆయనకి సెకండ్ కాలం పట్టదట. ఈ విషయం తెలుసా మీకు? ఏం లేదు, ఒక్కసారి ఇలా ఒక్క భూమికి కంపించింది అనుకో, ఏమంటారు అందరూ? ఒక్కసారి ఆపద వచ్చినప్పుడు ఒక్కసారే దేవుడా అంటారు. అంటారా అనరా? అందరూ ఆకాశం తట్టే చూస్తారు, భూమికి వెళ్ళి దేనికి వెళ్ళి చూడరు. ఒక సెకండ్ కాలం కూడా నాకు పట్టదు. కానీ చావు పుట్టుకల్ని పెట్టి భూమి ఆకాశాల మధ్య కాలచక్రాన్ని తిప్పుతూ ఈ పంచభూతాలని, మానవుడికి లెక్కలేనన్ని వరాలని బహుమానాలని, నా వరాలని బహుమానాలని కాళ్ళ ముందు పడేశాను. ఇవన్నీ పొందుతూ నేను ఒక్కడున్నానని గుర్తించి నా ఆజ్ఞాబద్ధుడైన వాడు ప్రవక్తల మార్గాన్ని, క్రీస్తువారి మార్గాన్ని, యుగపురుషుల మార్గాన్ని, గ్రంథాల వెలుగులో నడిచిన వాళ్ళు మాత్రమే భూలోకంలో సుఖశాంతులు, మనశ్శాంతి, పరలోకంలో మోక్ష ప్రాప్తి. అంతేగాని నా గ్రంథం గొప్ప, ఆ గ్రంథం తక్కువ, నా గ్రంథం ఎక్కువ, నా ప్రవక్త ఎక్కువ, నా రక్షకుడు ఎక్కువ, వేరే వాళ్ళు తక్కువ. ఎక్కువ అంటే అనుకో, తప్పులేదు, నీకు అంతవరకే అర్థమైంది. నాది ఎక్కువ అని అంటే అనుకో. వేరే గ్రంథాన్ని కానీ వేరే ప్రవక్తలను కానీ కించపరిచినట్టు మాట్లాడకూడదు. ఇది దేవుడు పెట్టిన రూలు. నీకు అంతవరకే అర్థమైంది. ప్రేమించు, దేవుడిని ప్రేమించడంలో, నీకు ఇచ్చిన గ్రంథాన్ని ప్రేమించడంలో, అర్థమవుతుందా? నీకు వచ్చినటువంటి ప్రవక్తని కానీ క్రీస్తువారిని కానీ నీకు నచ్చిన వాళ్ళని ప్రేమించడంలో తప్పులేదు. వాళ్ళు కూడా దేవుడు అక్కడని చెప్పారు, మేము దేవుళ్ళని, మాకు భక్తి చేయండి అని చెప్పి ఇన్క్లూడింగ్ క్రీస్తువారితో సహా ఎవరు చెప్పలేదు. చెప్పారా? కాబట్టి ప్రేమించడంలో తప్పలేదు. కానీ ఏరే వాళ్ళని తగ్గించిందాక చెప్పాను నేను, అర్థమవుతుందా? ఒకళ్ళని జ్ఞానపరంగా కానీ ఏ పరంగా అయినా ఒక జాతిని కానీ ఒక వ్యక్తిని కానీ కించపరచకూడదు. అలాగే ఒక గ్రంథాన్ని కానీ ప్రవక్తను కానీ తక్కువ చేసి మాట్లాడకూడదు, కించపరచకూడదు.
దీన్ని మీకు ఒక ఉదాహరణ ద్వారా చెప్తాను. ఇప్పుడు విశ్వాసులు కండి అంటాడు. ఫస్ట్ ఏంటండి? విశ్వాసులు కండి అంటాడు. విశ్వాసులు కండి అంటే అర్థమైందా మీకు? విశ్వాసుల కండి అంటే ఏంటి? ఎంతవరకు ఉంది లిమిట్ అక్కడ అంటే గ్రంథాన్ని నమ్మాలి, దేవుణ్ణి ఫస్ట్ ఒక్కడిగా నమ్మాలి. అర్థమవుతుందా? మన ఈ యొక్క ప్రార్థనా మందిరంలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని కూడా రక్షకుడిగా, ఎలాంటి రక్షకుడు? తండ్రిచే నియమించబడినటువంటి రక్షకుడు. యోహాను సువార్త 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చదవండి ఒకసారి అది. నిత్య జీవము. అర్థమవుతుందా? ఇక్కడ దేవుణ్ణి ఒక్కడిగా నమ్మాము, యేసువారిని దేవుడిచే నియమించబడినటువంటి రక్షకుడైనటువంటి క్రీస్తుగా నమ్మాము, పరిశుద్ధ బైబిల్ని నమ్మాము. విశ్వాసుల కండి అంటే ఇక్కడ వరకు బేసిక్ వచ్చింది. అర్థమవుతుందా? బేసిక్ అంటారు. ఇక వేరే అంటే మళ్ళీ మిగతా గ్రంథాల గురించి చెప్పాలంటే ఖురాన్ని నమ్మాలి. ఎవరు? ముస్లింలని చెప్పుకునే వాళ్ళు విశ్వాసుల కండి అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా నమ్మాలి, ఖురాన్ గ్రంథాన్ని దైవ గ్రంథంగా నమ్మాలి. అలాగే ఆయన నమాజ్ చేస్తాడా, ఎన్ని పూటలు చేస్తాడు, ఏంటి ఆరాధన అనేది దేవుడికి మాత్రమే చేయాలి. ఇక్కడ బేసిక్ ఇది. అర్థమవుతుందా? ఇక్కడ బేసిక్ ఏం చూసుకోవాలి అంటే భగవద్గీత కానీ వేదాలు ఉపనిషత్తులు కానీ దేవుడి యొక్క గ్రంథాలు శృతిగా వచ్చినవి అని పరిశీలించుకొని తెలుసుకొని వాటిలో దేవుడు ఒక్కడుందని నమ్మాలి. ఆ దేవుడు ఒక్కడే అని నమ్మాలి, గ్రంథాలు కూడా ఒక్కడే అని నమ్మాలి. ఈ యుగ పురుషులు ఎవరైతే ఉన్నారో ఋషీశ్వరులు, యుగ పురుషులు వీళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే అని బోధించారు, వాళ్ళని కూడా ప్రేమించాలి. ఇది బేసిక్. ఇది వీళ్ళకి బేసిక్ స్కేల్ అంటారు. అర్థమైందా? ఇది స్కేల్. అక్కడ స్కేల్ అది. ఇది స్కేల్ ఇచ్చాడు. విశ్వాసులు కండి అన్నాడు ఒక చోట, ఇంకో చోట ఏమన్నాడంటే పరిపూర్ణ విశ్వాసులు కండి అన్నాడు. ఇంకో చోట ఏమన్నాడు? పరిపూర్ణ విశ్వాసులు అంటే ఏంటి? విశ్వాసులు అంటే ఏంటి? పరిపూర్ణ విశ్వాసులు కండి అంటే అన్ని గ్రంథాలని నమ్మాలి. అర్థమవుతుందా? దేవుడు పంపిణీయే ఇవన్నీ. దేవుడిని ఒక్కడిగా నమ్మాలి, అన్ని గ్రంథాలని నమ్మాలి, ప్రవక్తలు అందరినీ నమ్మాలి. అర్థమవుతుందా? దేవుడి ముందు సమాధానం చెప్పుకునే రోజు, తీర్పు దినం ఉంది అని నమ్మాలి, పాపాలకి దూరంగా ఉండాలి, మంచి పనులు చేయాలి. ఇది పరిపూర్ణ విశ్వాసాల కండి అంటే. అర్థమవుతుందా? ఇప్పుడు ఎంగేజ్మెంట్ అయింది, ఒక అమ్మాయికి అబ్బాయికి ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయితే ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది? సగం పెళ్ళి అయినట్టు. ఎంతవరకు పర్మిషన్ ఉంటుంది సగం పెళ్ళి అంటే? చెప్పండి ఒకసారి. ఫోన్ మాట్లాడుకోవడం వరకు పర్మిషన్ ఉందంట. రైట్. ఎంగేజ్మెంట్ రోజు అదే పూలు పనులు అంటారు కదా, పూలు పనుల రోజు ఇద్దరు కలిసి భోజనం చేసే పర్మిషన్ ఉంది. అంతేనా? అర్థమవుతుందా? ఆయనే భర్త అని ఆ రోజు ఖరారైంది, ఇంకా భర్త కాలేదు, సగం భర్తే అయ్యాడు. అంతేనా? సగం భర్త అయ్యాడు. ఎంగేజ్మెంట్ అవ్వటం అంటే మీకు కొన్ని పర్మిషన్స్ వచ్చినాయి, పూర్తి పర్మిషన్స్ వచ్చినాయా? రాలేదు. అలాగే విశ్వాసుల కండి అంటే లిమిట్స్ కొద్దిగా వచ్చినాయి. పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే ఇంక పెళ్ళయింది. అర్థమవుతుందా? పెళ్ళైన తర్వాత పూర్తి అధికారాలు వచ్చినాయి, ఇద్దరికి వచ్చినాయా? రాలేదా? పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే అన్ని గ్రంథాలు నమ్మాలి, వివాహం ఎలాగైతే అన్ని హక్కులు వచ్చాయో పరిపూర్ణ విశ్వాసుల కండి అంటే కూడా ఇది విషయం. అర్థమైందా మీకు ఇప్పుడు క్లియర్గా? మళ్ళీ పరిపూర్ణ విశ్వాసులు ఎప్పుడైనా సరే అది తప్పు, ఆ గ్రంథం తప్పు, ఈ గ్రంథం తప్పు, అది వాళ్ళని నమ్మొద్దు వీళ్ళని నమ్మొద్దు అని మాట్లాడతారా? మాట్లాడారంటే వాళ్ళు పరిపూర్ణ విశ్వాసులు కాలేదు, విశ్వాసంలో కూడా లోపం ఉన్నట్టు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు ఎవరిని తక్కువ చేయొద్దు. ఇప్పుడు విషయం మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నేనైతే అన్ని గ్రంథాలని నేను నమ్ముతున్నాను, ప్రవక్తలందరినీ నమ్ముతున్నాను. ఇది ఖురాన్లో దగ్గర ఒక 30-40 సార్లు చెప్పడం జరిగింది. మరి బైబిల్లో చెప్పడం జరిగిందా అంటే యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు, తౌరాత్ని నేను ధృవీకరించడానికి వచ్చాను అని చెప్పారా లేదా? అది కొట్టివేయబడిందని చెప్పారా? చెప్పలేదు. ధృవీకరించిన దీంట్లో అక్షరమైనను పొల్లైనను తీసివేయొద్దు అని చెప్పాడు. తీసివేయడానికి అధికారం లేదని కూడా చెప్పాడు. పూర్వ గ్రంథాలని ధృవీకరించమని యేసువారు ధృవీకరిస్తూ నేను ధృవీకరించడానికే వచ్చాను, మీరు కూడా ఇది పాటించండి అని చెప్పారా లేదా? మన యేసుక్రీస్తు ప్రభు వారి మాటేనా కాదా ఇది? కాసిం గారు సొంత మాట తీసుకొచ్చి పెట్టాడా? పెట్టలేదు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చెప్పాలన్నా అందరినీ ప్రేమించాలి, దేవుణ్ణి ఫస్ట్ ప్రేమించాలి, అందరినీ ప్రేమించాలి, ఎవరిని ఎక్కువ తక్కువ చేయొద్దు. ఈ విషయం ఇక్కడికి అర్థమైంది అనుకుంటున్నాను. దీన్ని మీకు మంచి ఎగ్జాంపుల్ ద్వారా ఎంగేజ్మెంట్కి పెళ్ళికి తేడా ఏంటనేది వివరణ చెప్పేశాను. ఇప్పుడు అసలు గ్రంథాల్లో ఏముంది అనేటటువంటి విషయం చూద్దాం. ధర్మం అందరికీ ఒకటే,
ఏంటా ధర్మం? ఏంటా ధర్మం? ధర్మం అందరికీ ఒకటి, అందరికీ ఇవ్వబడింది. కొంతమంది ఏమో వీపుల వెనక పడవేశారు, కొంతమంది ఏమో పెద్ద భాగాన్ని విస్మరించారని చెప్పి దైవ గ్రంథాల్లో తెలియజేయడం జరిగింది. ధర్మం అంటే ఏంటంటే దేవుడు ఒకే ఒక్కడు, ఆయన్నే మనం ఆరాధించాలి. ఆయన చూస్తున్నాడనే భయంతో చెడులకు దూరంగా ఉండాలి. ఆయన చూస్తున్నాడు, పెద్ద బహుమానాలు ఇస్తాడని, భూలోకంలో ఇస్తాడు, పరలోకంలో ఇస్తాడని మంచి పనులు చేయాలి. ఇదే ధర్మం, ఇదే ధర్మం. ధర్మం అంటే ఏంటి? ఇప్పటిదాకా చెప్పిందే ధర్మం. గ్రంథాల గురించి, ప్రవక్తల గురించి, యుగపురుషుల గురించి చెప్పిందే ధర్మం. అలాంటి ధర్మం ఎక్కడుంది, ఎలా ఉంది అంటే స్కేల్గా మీకు చెప్తున్నాను. ధర్మం ముందు భగవద్గీత చూసుకుంటే 16వ అధ్యాయం 24వ శ్లోకంలో తస్మాశాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థతో జ్ఞాత్వశాస్త్ర విధానోక్తం కర్మకత్వం హారస్య అన్నాడు. మీకు విషయం అర్థమైందా? ఇది మీకు శ్లోకం అర్థమైందనుకో, మన సోదరులు వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పడం అనేది మీకు తేలికైపోతుంది. అమ్మ మీరు ధర్మాన్ని వదిలేసి, గ్రంథాల్లో ఉన్నటువంటి దైవాన్ని వదిలేసి వేరే వాళ్ళని దైవంతో సమానంగా నిలబెట్టకూడదని ఆ గ్రంథమే చెప్తుంది. చెప్పడం ఈజీగా తేలిక, కష్టమా? చాలా తేలిక, చాలా తేలిక. ఏమంటున్నాడు? కావున నువ్వు చేయదగిందియు చేయరాందియు నిర్ణయించినప్పుడు నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. మనకే కాదు, వాళ్ళకు కూడా ప్రమాణాన్ని పంపించాడు. ధర్మశాస్త్రాన్ని పంపించాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేశారు? వీపులు వెనక పడవేశారు. శాస్త్రమునందు చెప్పబడిన దానిని తెలుసుకొని దానిని అనుసరించి నీవి ప్రపంచమున కర్మము చేయము. కర్మం అంటే పని. అదే ఎవరు దేవుడు, ఎందుకు దేవుడు, ఎలా దేవుడు నువ్వు ఆలోచించుకోవాలి. ఏ పని చేస్తే పుణ్యం వస్తుంది, ఏ పని చేస్తే పాపం వస్తుంది, ఏది భక్తి కాదు, ఎవరు ఆలోచించుకోవాలట. గ్రంథం ద్వారా ఎవరు భక్తి చేస్తున్నారో, ఎవరు గ్రంథానికి వారసులు వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇక బైబిల్ని, పరిశుద్ధ బైబిల్ని మనం పరిశీలిస్తే ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 32వ వచనం సేమ్ ఉంటుంది. అక్కడ ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో వాళ్ళకి అదే ఆజ్ఞ మనకి పరిశుద్ధ బైబిల్లో ఇచ్చాడు. ఒకసారి చూడండి, వాక్య సాయం చేయండి అమ్మా. నేను మీకు ఆజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి గైకొనవలెను, దానిలో నీవు ఏమీయూ కలపకూడదు, దాని నుండి ఏమీయూ తీసివేయకూడదు. దేవునికి స్తోత్రం. కానీ హల్లెలూయా. ఇవాళ ఏముందమ్మా పరిస్థితి? వాక్యానికి అనుకూలంగా ఉన్నారా? వాక్యానికి అనుకూలంగా ఉన్నారా? ఒక్కసారి చెప్పండి. ఒక వాక్యం తీసివేయద్దు, ఒక వాక్యం కలపొద్దు అని అంటే మనకి వర్గానికి ఒక బైబిల్ పెట్టుకొని, బైబిల్కి వేరే పేరు పెట్టుకొని పుస్తకాలు వచ్చి కలిసినాయి, పుస్తకాలు తీసివేయబడ్డాయి. మరి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఏమున్నా దాంట్లో మళ్ళీ దేవుడెవరు, క్రీస్తు వారు ఏంటి, మనకేం చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం ఏదైతే చెప్పాడో వాటిని పరిశీలించుకొని నేను తండ్రిచే నియమించబడ్డాను, నేను దేవుడి దాసుణ్ణి చెప్పాడా లేదా? నేను దేవుడి దాసుణ్ణి అని చెప్పిన తర్వాత మళ్ళీ దాసుడు ఎప్పుడైనా యజమాని హక్కును కోరుకుంటాడా? ఆయన అవమానంగా ఫీల్ కావటం లేదు దేవుడి దాసుని అని చెప్పుకోవడానికి. స్వయంగా చెప్పాడు, దేవుడిని ఆరాధించాడు మన యేసుక్రీస్తు వారు. అర్థమవుతుందా? దేవుడి దాసుని అని చెప్పాడా లేదా? దాసుడు ఎప్పుడు యజమాని కానేరడు. ఏ విషయంలో? దేవుడి విషయంలో. ఇక్కడ జీతగాడిగా ఉండి తర్వాత 4 ఎకరాల పొలం కొనుక్కొని మళ్ళీ ఆయన ఒక యజమాని అయి ఆయన కింద ఇంకో జీతగాడిని పెట్టుకోవడానికి ఈ లోకంలో అవకాశం ఉంది. మానవుడిగా ఈ యజమాని వేరు, సృష్టికర్త, ప్రతి వస్తువుని సృష్టించిన వాడు. మోసే గారు చెప్పారు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు, ప్రతి వస్తువుని సృష్టించి దానికి ఒక ఆకారాన్ని ఇచ్చి దానికి ఒక నియమాన్ని పెట్టిన ఆ దైవాన్ని నువ్వు నమ్ము అని చెప్తాడు. ఆయనే నాకు దైవం, నీకు దైవం ఫరోకి చెప్తూ ఉంటాడు. అర్థమవుతుందా? అలాగే ఎవరైనా సరే, మన ఇబ్రహీం గారు ఏం చెప్పారు? అబ్రహాం గారు అందరికీ దేవుడు ఒక్కడని చెప్పాడు. అర్థమవుతుందా? అలాగే ఆజ్ఞల్ని ఏదైతే గ్రంథంలో చెప్పబడిన దాన్ని వదలొద్దు. వదిలినవంటే ఏమవుతుంది? ఎవరు రెడీగా ఉన్నారు? శైతాన్ రెడీగా ఉన్నాడు, సాతాన్ రెడీగా ఉన్నాడు, పట్టుకుంటాడు. ఎటువైపు తీసుకెళ్తాడు? సాతాన్ ఎటువైపు తీసుకెళ్తాడు? చెడు వైపు తీసుకెళ్ళటమే కాకుండా మిమ్మల్ని అగౌరవం పాలు చేస్తాడు, మిమ్మల్ని నష్టపరుస్తాడు. యోబు గారిని ఎలాగైతే నష్టపరచాలని దేవుడి దగ్గర నుంచి వరం పొందొచ్చాడో అంతకంటే ఘోరంగా మిమ్మల్ని సర్వనాశనం చేసి నిత్య నరకానికి అప్పజెప్పేదాకా వాడు మిమ్మల్ని వదలట. వాడికి ఇంత ఛాన్స్ ఇస్తే మరి ఇస్తారా ఛాన్స్ ఎవరైనా? వాడు ఏం చేస్తాడో తెలియకపోతే ఇస్తారేమో, కానీ వాడు ఏం చేస్తాడో తెలిస్తే ఇవ్వరు. వాడు మీ యొక్క అన్ని
భాగాలను, గుండెలో, హృదయంలో తప్ప మిగతా అన్ని భాగాలని వశం చేసుకోగల వరం పొందున్నాడు దేవుడి నుంచి. తెలుసా మీకు ఇది? ఎప్పుడైతే మీ హృదయంలో కూడా మాయమైపోయిందో దేవుడి భయం, వెంటనే హృదయాన్ని కూడా కైవసం చేసుకుంటాడు. యోబు గారి విషయంలో అదే కదా జరిగింది. యోబు గారి విషయంలో ఆ హృదయంలో నీకు చోటు లేదంటాడు దైవం సాతానికి. ఆ హృదయం ద్వారా ఆయన మొత్తం మళ్ళీ ఏదైతే కోల్పోయాడో, ఆయన హృదయంలో కోల్పోలే విశ్వాసాన్ని మళ్ళీ సమస్తము పొందాడు, అధికంగా పొందాడు. అది ఆదర్శం అమ్మ, మనందరికి కూడా ఆదర్శం. చెప్పండి, అది మనందరికి ఆదర్శం. మనం కూడా ఏదన్నా కష్టాలు వచ్చినా, ఇందాక చెప్పాను కదా, నిన్ను కొడుకు ఎక్కువ నేను ఎక్కువ అని పరీక్షించాడు. నీ కొడుకు దెబ్బ తగిలిందని ఆరాధనగా రావటం మానేశావు. ఇంక పోయినా మొన్న దెబ్బ తగిలింది మా వాడికి, ఇంకేంది నాకేం మేలు చేశాడు దేవుడు అని ఆరాధనకి రావటం బంద్ చేశావు. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? నువ్వు ఆరాధనకి రాకపోతే దేవుడు నష్టపోయాడా, నువ్వు నష్టపోయావా? ఎవరు నష్టపోయారు? దేవుడు నష్టపోయాడా? ఆయన భూమి ఆకాశాలను పుట్టించక ముందే స్తోత్రార్హుడైన దేవుడు. అర్థమవుతుందా? ఆదాము అవ్వాని పుట్టించక ముందే అర్హుడైన దేవుడు. ఇప్పుడు 800 కోట్ల మంది కలిసి దేవుడు ఎక్కడని ఒప్పుకున్నా ఆయన యొక్క శక్తి వెంట్రుక వాస అంతా కూడా పెరగదు. 1% కాదు, 0.1% కూడా పెరగదు. ఆయన్ని ఈ 800 కోట్ల మంది, 900 కోట్ల మంది ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరూ ఆరాధించకపోయినా ఆయన శక్తి 0.1% కూడా తగ్గదు. ఈ విషయం తెలుసా మీకు? విశ్వాసమైన మనకి ఆ విషయం నిత్యం మైండ్లో ఉండాలి. నా కొడుక్కి దెబ్బ తగిలింది అంటే నా ప్రేమని, ఏదైతే నా కన్న తల్లి ప్రేమకి నువ్వు పరీక్ష పెట్టావో, అబ్రహాం గారికి ఏదైతే కొడుకు ద్వారా పరీక్ష పెట్టావో, నాకు అది పెద్ద పరీక్ష, అది నాది చిన్నది, దాంతో కూడా పోల్చుకోకూడదు. దాంట్లో 1% పరీక్ష పెడితే నేను ఫెయిల్ అయిపోయాను అని జాగ్రత్త పడాలి. నీ భర్తకి దెబ్బ తగిలింది, మా ఆయనకి దెబ్బ తగిలింది, ప్రార్థన పోయినా నాకేం మేలు జరగలేదు అనకూడదు. నువ్వు నష్టపోయావు, వ్యవసాయంలో నష్టపోయావు, వ్యాపారంలో నష్టపోయావు. రాత్రి వచ్చింది, రాత్రి అలా ఆగిపోదు, మళ్ళీ పగలొస్తుంది. నీకు ఒక కష్టాన్ని ఇచ్చాడు, ఒక నష్టాన్ని ఇచ్చాడు. ఎందుకో? నిన్ను సిట్రైట్ చేయడానికి, విశ్వాసంలో స్ట్రాంగ్ చేయడానికి. ఒక మెట్టు ఎక్కాలంటే వయసులో ఉన్న బుడుక్కుని వచ్చి పైకి ఎక్కుతాడు, ముసలాన్ని ఎక్కవనండి ఇచ్చి. మెట్టు ఎక్కడం అంటే అంత ఈజీ ఏం కాదు. శరీరాన్ని మొత్తాన్ని పైకి తీసుకొని, గాల్లోకి తీసుకొని ఇంకో పైకి ఎక్కాలి. అలాగే నువ్వు విశ్వాసంలో కూడా ఇంకో మెట్టు ఎక్కాలి అని అంటే అక్కడ నీకు కష్టం ఉండాలి. ఆ కష్టాన్ని ఆయన పరీక్షగా పెట్టాడు, దాంట్లో నువ్వు ఫెయిల్ అయిపోయావు. అర్థమవుతుందా? ఇక ఇందులో దివ్య ఖురాన్లో ఉంటుంది, 7వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, మానవులారా మీ ప్రభు తరపు నుంచి మీపై అవతరింపజేయబడిన దాన్ని అనుసరించండి, దాన్ని కాదని ఇతరుల ప్రబోధనలను అనుసరించకండి అని చెప్పాడు. కానీ మీరు హితబోధని స్వీకరించడం చాలా తక్కువ. క్లియర్ చేసేసాడు. మూడింటికి సమంగా వచ్చిందా, తేడా వచ్చిందా? మీకు ఏది ఇచ్చానో దాన్ని అనుసరించండి అన్నాడు, శాస్త్రాన్ని అనుసరించండి అన్నాడు. శాస్త్రుల్ని కాదు. ఇక్కడ కాసిం గారు చెప్పింది కాదు కొలమానం, గ్రంథంలో ఏదైతే ఉందో అది కొలమానం. మన చార్లెస్ పాస్టర్ గారు చెప్పింది కొలమానమా, గ్రంథం కొలమానమా? ఎవరి పాస్టర్ను వాళ్ళు చూసుకుంటే చింగాభంగం అయిపోతారు. అందరు కలిసి పరిశుద్ధ బైబిల్ స్కేల్గా తీసుకుంటే చింగాభంగం గారు. అర్థమవుతుందా? ఇక రెండోది, ధర్మశాస్త్రాలని తిరస్కరిస్తే ఏం జరుగుతుంది? ఎంత టైం ఉందండి మనకి? అంటే 2-3 ఈ 2 చెప్పి ఫలితము అంటే బహుమానము, శిక్ష చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు గ్రంథాలని కాదని, ఇప్పుడు గ్రంథాలను అనుసరించాలని 3 సమైన రెఫరెన్స్లు ఇచ్చాను మీకు. అర్థమవుతుందా? గ్రంథాలని తిరస్కరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలి. గ్రంథాలని తిరస్కరిస్తే 16వ అధ్యాయం భగవద్గీత 23వ శ్లోకంలో చెప్తాడు, యశాస్త్ర విధిముచ్ఛజ్య వర్తతే కామకారతః నా ససిద్ధి వమాప్నోతి నా సుఖం నా పరాంగతి అన్నాడు భగవద్గీతలో. వేదాల ఉపనిషత్తుల సారాంశం భగవద్గీత. వాళ్ళకి చెప్పడానికి ఇది ఈజీ. అర్థమవుతుందా? మనం చదువుకుంటే ఈజీ, నాకే గొప్పనంటే నీది గొప్ప అయితే కావచ్చు, కానీ మరి వాళ్ళకి చెప్పాలంటే ఇది ప్రమాణం, ఇక ఇలా ఉందని చెప్పి నేర్చుకుంటే చెప్పగలుగుతాం. సారు బాగా పాఠాలు చదువుకొని వస్తే చెప్పగలుగుతాడా? పాఠాలు రానే సారు పిల్లగాళ్ళకి బాగా పాఠాలు చెప్తాడా? ముందు ఆయన చదువుకొని రావాలి, ముందు ఆయన పాఠం చదువుకుంటేనే మనకి మంచి పాఠం చెప్తాడు. ఇది కూడా అంతే, మనం తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే వాళ్ళకి చెప్పగలుగుతాం. అందరినీ ప్రేమిస్తున్నాం కాబట్టి. ఇక్కడ అర్థం ఏంటంటే, ఎవడు శాస్త్రోత్తమ విధిని విడిచిపెట్టి తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించునో అట్టివాడు పురుషార్థ సిద్ధిని కానీ సుఖమును కానీ ఉత్తమ గతియగు మోక్షమును కానీ పొందనేరడు. 3 మాటలు చెప్పాడు ఇక్కడ.
ఎవడు తన ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని దేవుడితో సమానంగా నిలబెడతారో, ఎవరు ఏ పనైనా సరే శాస్త్రాన్ని వదిలిపెడతారో వారికి 3 రకాల నష్టం జరిగిద్దట. ఒకటి పురుషార్థ సిద్ధి, వాడికి సమాజంలో గౌరవం ఉండదు. గౌరవం ఉన్న అది ముందే డబ్బు ఉందనుకో, అయ్యగారు నమస్తే అండి, అయ్యగారు ముందు నమస్తే నమస్తే అని వంగి దండాలు పెడతారు. వాడు అసలు వాడిని ఈడంత ఎదవలేడరా, ఈడంత బొడ్డు లేడరా అని అంటారు. అది నిజమైన గౌరవమా? కాదు. పురుషార్థ సిద్ధి ఉండదు అన్నాడు. రెండోది సుఖం ఉండదు. సుఖం అంటే 2 రకాలు, మళ్ళీ శారీరక సుఖం ఉండదు, మానసిక సుఖం ఉండదు. 2 రకాల సుఖాలు ఉన్నాయి. తెలుసా మీకు ఇది? శారీరక సుఖం అంటే ఏంటంటే వాడు అక్రమంగా సంపాదించినా, దేవుడిని వదిలిపెట్టి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినా వాడిని అపవాది పట్టుకొని ఏం చేస్తుందంటే మానసిక సుఖం పోతుంది ముందు. ఏ సుఖం పోద్ది? భార్యాభర్తల గొడవలు, పిల్లల గొడవలు, పిల్లలు పెద్దయ్యారు, ఎప్పుడు ఏ తలనొప్పులు తీసుకొచ్చి పెడతారో ఆ బిడ్డ వల్ల ఏ పరుగు పోద్దో, ఏ తలనొప్పి వస్తుందో అనే భయం వాళ్ళకి నిరంతరం ఉంటుంది. అదవుతుంది. ఆ కొడుకు వల్ల ఎలాంటి అపవాది వస్తుందో, అగౌరవం పాలవుతామని చెప్పి వస్తుంది. లేదా వాడు ఇంటికి వచ్చా బయట నుంచి ఏం తలనొప్పులు తేపోయినా నేను తెలియగలను చెప్పి అలా 10th క్లాస్ పిల్లగాళ్ళు మీ మాటలు వింటున్నారా? ఇంటర్ పిల్లగాళ్ళు మీ మాటలు వింటున్నారా? 10th క్లాస్ అప్పుడు ఏమంటాడు? 10th క్లాస్ కాదు, ఇప్పుడు 7th అంటున్నారు. ఏదైనా తల్లి పని చెప్పింది అనుకో, అమ్మవు నాకు తెలుసులే కానీ వాగు, నాకు తెలుసులే కానీ వాగు అని అంటాడు. 10th వచ్చింది అనుకో, నీకేం తెలుసని మాట్లాడుతున్నావు, ఆగు, నాకు అన్నీ తెలుసు నువ్వు వాగు అని గద్దిస్తున్నాడు. 10th వచ్చేసరికి ఇంటర్కి డిగ్రీకి వచ్చింది అనుకో, నోరువే నీకేం తెలుసు నీకేం. ఇదా మనం నేర్పుకుంది మన పిల్లగాళ్ళకి. దేవుణ్ణి ప్రేమించేవాడు తల్లిదండ్రులని ధిక్కరించకూడదు, తల్లిదండ్రులని సత్కరించాలి, అదే వాళ్ళకి సేవలు చేసుకోవాలి. మరి ఇది ఎప్పుడు నేర్పిన మనం? ఇది నేర్పలే. అందుకని డిగ్రీకి వచ్చేసరికి గద్దించి మేరకొత్తాడు. వాడికి పెళ్ళం వచ్చిందనుకో, ఇక వాడి బెల్లం అయిపోద్ది, తల్లి అల్లం అయిపోద్ది. ఇక తల్లి పెళ్ళం మాటలిని వచ్చి వంగబెట్టి 2 గుద్దులు గుద్దుతాడు తల్లిని. ఇక అది మనం నేర్పుకునేది. సుఖం లేదు, ఇంట్లో సుఖం లేదంటే ఇదే. ఒంట్లో సుఖం లేదంటే బీపీలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, గ్యాస్ ట్రబుల్ ఉన్నాయి. అర్థమవుతుందా? పూటకి టాబ్లెట్ వేసుకోకపోతే ఊరికి పోతే టాబ్లెట్ మరిచి వస్తే ఈ టాబ్లెట్ కాడికి పోయేదాకా ఉంటుందో వాడుతుందో తెలియదు. ఇక అవునా కదా? శారీరక సుఖం లేదు, మానసిక సుఖం లేదు. ఎందుకు ఈ బతుకు పాడుగాను? దేవుడు పెట్టిన పరీక్ష ఇది. క్షణభంగురం, నీటి మీద బుడగలాంటి జీవితం ఇది అని తెలుసుకోకపోతే ఈ జీవితం పెద్ద పనిష్మెంట్ ఇక్కడే ఉంది. ఇది చిన్న నరకమే, ఎంతైనా మళ్ళీ చిన్న నరకమే. తర్వాత తీసుకుపోయి ఏమంటున్నాడు? ఉత్తమ గత్యకు మోక్షం కూడా లేదు. శాశ్వతమైన లోకంలో వీళ్ళు పాతాళానికి పోతారు. భగవద్గీతలో క్లియర్గా ఉంటుంది. ఇంకా దాని అధిదేవత అగ్ని, ఏదైతే నిత్య నరకంలో వేస్తానని చెప్పి యెహోవా తండ్రి పరిశుద్ధ బైబిల్లో చెప్పాడో అదే యెహోవా తండ్రి పేరు మారిస్తే అక్షర పరబ్రహ్మ. వారి అధిదేవత అగ్ని అన్నాడు. క్లియర్ ఉందమ్మా? అదే మన పరిశుద్ధ బైబిల్ తీస్తే ఇప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 61వ వచనం వాక్య సాయం చేయండి అమ్మా. ఇలాంటి సమాంతర విషయాలు 12 సబ్జెక్టులు ఉన్నాయి మన కాడ. మరియు నీవు నశించే వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడని ప్రతి రోగమును, ప్రతి తెగులును ఆయన నీకు కలుగజేయును. దేవునికి స్తోత్రం. ఇలాంటి వాటి నుంచి శాస్త్రాన్ని వదిలిపెడితే అక్కడే శిక్షలు వస్తాయి. ఇక్కడ కూడా అదే చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన రోగాలు వస్తాయట. అర్థమవుతుందా? ప్రతి తెగులు వస్తుంది, ప్రతి రోగం ఆయన్ని కలగజేస్తాడు. కావాలా మనకయ్యి? అవసరమా? ఎన్ని రకాల జబ్బులు ఉన్నాయి? ఇవన్నీ బైబిల్లో రాయబడి ఉన్నాయా? తెలపబడి ఉన్నాయా? తెలపబడని ప్రతి రోగం ఆయన నీకు కలగజేస్తున్నాడు. పెద్ద పెద్ద రోగాలు ఉన్నాయి, తెలపబడిన రోగాలు ఉన్నాయి. దేవుడిని వదిలిపెడితే ఈ లోకంలో దేవుడు కూడా నిన్ను వదిలిపెడతాడు. అపవాది వచ్చి మొత్తం సమస్త రోగాలు, సమస్త నష్టము నీకు కలగజేస్తాడు. మరి వదిలిపెడదామా? శాస్త్రాన్ని కానీ దేవుడిని కానీ వదిలిపెడదామా? వదిలిపెట్టొద్దు. దేవా మమ్మల్ని వదిలిపెట్టొద్దు. నిన్ను, నీ గ్రంథాన్ని మేము జ్ఞాన వెలుగుని పట్టుకున్నాము, మమ్మల్ని కూడా నువ్వు గట్టిగా పట్టుకో. నిత్య జీవాన్ని చేర్చేదాకా మమ్మల్ని అపవాదికి అప్పగించవద్దు. ఆమీన్ చెప్పండి అందరూ. ఆమీన్. అదే విషయాన్ని చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్లో 3వ అధ్యాయం సూర ఆలి ఇమ్రాన్ 4వ వచనంలో ఇంకా సత్యాసత్యాలని వేరు చేసి చూపే గీటురాయిని అంటే ధర్మశాస్త్రాన్ని అవతరింపజేశాడు. ఇక నుండి దైవ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడటం నిశ్చయం. దైవం మహత్తర శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడును.
3 గ్రంథాల్లో సేమ్ వచ్చిందమ్మా? తేడా ఉందేమన్నా? ఇచ్చినవాడు ఒకడే కాబట్టి మంచినీళ్ళు అన్నాయే, పానీ అన్నాయే, వాటర్ అన్నాయే. మా వాటర్ వాళ్ళ మంచినీళ్ళు కాదని అంటే అది అజ్ఞానం అవుతుంది, అవునా కదా? మేము మంచినీళ్ళు అని పిలుస్తాం, ఇంకెవరు మళ్ళీ దాన్ని వాటర్ అని పిలవద్దని అంటే అది కూడా తప్పే అవుతుంది. ఎవరికి వచ్చిన భాషలో వాళ్ళు పిలుస్తారు. భాషాపరమైన మార్పే కానీ దేవుడి మార్పు లేదు. ఈ 2 తెలుసుకున్నాం కదా. మరిగా ఇంకా చాలా ఉన్నాయి. ఆ సృష్టికర్త ఒకడే అనేది మనకి చాలా చోట్ల ఉంది. నెహెమియా 9 అంటే అవన్నీ మీకు తెలిసినే. నేను యెహోవాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశం ఎందు కానీ, భూమి ఎందు కానీ, భూమి కింద ఉన్న నేల ఎందు కానీ ఎటువంటి ప్రతిమను పెట్టరాదు, దానికి సాగిలపడ. ఉందా లేదా? ఉంది. ఇదే విషయం మరి వేరే గ్రంథాల్లో కూడా ఉంది. అర్థమవుతుందా? నేను ఒక్కడినే, నేనే భూమిని పరిచినవాడిని. 10వ అధ్యాయం భగవద్గీత విభూతి యోగం అంటారు, 8వ శ్లోకంలో ఉంటుంది. నేనే ఆకాశాన్ని విశాలపరిచిన వాడును, నన్ను ఆరాధించేవాడు, నన్ను తెలుసుకున్నవాడు జ్ఞాని, నన్ను వదిలేసినవాడు అజ్ఞాని అంటాడు. అక్కడ దివ్య ఖురాన్ కూడా సేమ్ అంటాడు. ప్రతి వస్తువును సృష్టించిన వాడు అల్లాయే. అంటే అరబీ భాషలో చెప్తే అల్లాయే. ప్రతి వస్తువుకి సంరక్షకుడు ఆయనే. ఆయన లాంటి సంరక్షకుడు ఇంకొకళ్ళు లేడని చెప్తాడు చివరి దైవ గ్రంథంలో. ఎలాంటి సంరక్షకుడు అనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్తాను నేను. బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? పోనీ అర్థమవుతుందా? మైండ్కి ఎక్కుతుందా? లాభం ఉందంటారా? పుణ్యాలు వస్తున్నాయి అంటారా? దైవదూతలు ఇక్కడ రెక్కలు కాసుకొని మన పుణ్యాలు మనకి దైవ అనుగ్రహంతో ఇవ్వాలని ఇక్కడ నిజంగా మంచి ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక గొప్ప వాతావరణం నాకు కనిపిస్తుంది. ఇలాంటి వాతావరణంలో మనం ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరిస్తాడు. అర్థమవుతుందా? మనం జ్ఞానవంతులు కావాలని కోరుకుంటాడు దేవుడు. మూర్ఖ భక్తి ఆయనకు అవసరం లేదు, జ్ఞానవంతుల భక్తి కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం. ఇక్కడ ఏమంటాడంటే ఎలాంటి సంరక్షకుడు అంటే, ఇప్పుడు కన్ను చూడండి ఒకసారి. అందరికీ కళ్ళు ఇచ్చింది ఎవరమ్మా? ఒకసారి అందరూ ఈ రెప్పని ఇలా పట్టుకొని చూడండి. కన్ను ఇచ్చాడు, కంటి మీద రెప్పని అలా తోడవటానికి ఇచ్చాడు. ఆ రెప్ప అలా ఎప్పుడు కూడా మన కారు పోతుంటే, లారీ పోతుంటే వైఫర్ దానికి ఎలాగైతే నైట్ వర్షం వస్తుంటే వైఫర్ తోడకపోతే యాక్సిడెంట్ అయి చచ్చిపోతామో, అలాగే ఈ కన్ను రెప్ప ఎప్పుడు తుడుస్తూ ఉండాలి. ఆ తేమని, లోపల ఉన్నటువంటి తేమని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అప్పుడే ఆ కన్ను చూడగలిగిద్ది, లేకుంటే అది ఎర్రగా అయిపోతుంది. తేమ లేకపోతే ఎర్రగా అయిపోతుంది. రెప్ప తోడకపోతే ఆ చూపు తొందరగా కోల్పోతాం, మనం అతి తొందరలో కోల్పోతాం. అదవుతున్నా. ఇంకెక్కడ పెట్టాడు? పంచేంద్రియ నయనం ప్రధానం అన్నారు. ఈ మనిషికి కళ్ళు బండికి స్టీరింగ్ లాంటి, హ్యాండిల్ లాంటి. ఏట నెలాలంటే అటు చూస్తాడు. గొయ్యి ఉందా, ముళ్ళుందా, రాయి ఉందా, రప్పుందా చూశాక అటు అడిగేస్తాడు. గుడ్డిగా అయితే పోతాడు, అవునా కదా? ఇలాంటి కన్ను, ఇంత గొప్ప కన్నుని ఏం చేశాడంటే ఇక్కడ ఎముక గుంటగా చేసి గుంటలో వేశాడు. కళ్ళు ఎక్కడ వేశాడు? గుంటలో వేశాడు. అందరికా? ఓన్లీ క్రైస్తవులకా? అందరి దేవుడు అందరికీ కళ్ళు తల్లుల గర్భంలో ఇక్కడ తయారు చేసి పైన ఒక బొక్క పెట్టాడు, గట్టిగా కింద ఒక బొక్క పెట్టాడు, గుంట చేసి గుంటలో వేసాడు. ఎందుకు? చిన్నప్పుడు నడిచేటప్పుడు గబేలమని బాధపడతాం. అర్థమవుతుందా? అంబాడేటప్పుడు బాధపడతాం, నడిచేటప్పుడు బాధపడతాం. బాధపడకుండా నేను నడక నేర్చుకున్నా అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకంటే బాధపడినప్పుడు ఏడు దెబ్బ తగులుతుంది. తల్లురికి వచ్చి కాబట్టి నువ్వు అమ్మో నా కొడుకు దెబ్బ తగిలింది వా అమ్మ అని నెత్తురుగా ఆడుతూ ఉంటుంది. మయ్యా మా అమ్మని ముద్దు పెట్టుకుంటా ఉంటుంది. కొద్దిగా అయితే కళ్ళు పోయేయి. పోవు. ఉత్తమ సంరక్షకుడు ప్రతి వస్తువుని కన్నును సృష్టించి దానికి ఉత్తమమైన రక్షణ. నువ్వు చేనేసి చేనికి ఫెన్సింగ్ ఎలా వేసావో బండలో బాతి, ఆయన ప్రతిదానికి ఫెన్సింగ్ వేశాడు. అర్థమవుతుందా? ఆయనలాగా నువ్వు వేయలేవు. ఆ కంప దూరన్న మేకబాద్ది కానీ, దూడబాద్ది కానీ, కోడిబాద్ది కానీ ఇక్కడ దెబ్బ తగిలిద్ది, లేదా ఇక్కడ దెబ్బ తగిలిద్ది. కన్నుకి దెబ్బ తగలకుండా ఉత్తమ సంరక్షకుడు ఆయన. వాటి గ్రేట్, దాన్ని జ్ఞానం అంటారు. ఆయన అలాంటి జ్ఞానవంతుడు ఈ భూమి ఆకాశాలు ఎవడూ లేడు. ఇంకా ఇక్కడ చెవు ఉంది, వినపడేది. లోపల ఎక్కడో గుజ్జుంది, అది పదార్థం కర్ణబేరి అంటారు. కర్ణబేరిలో లోపల సన్న పల్చటి పొరేసి అది మాట్లాడుతుంటే మన మైక్ కాడ ఎట్లయితే అది పైకి లేస్తుందో అక్కడ ఒక పదార్థం, ద్రవ పదార్థం కదులుతూ ఉంటుంది. దానికి ఉల్లిగడ్డ పుట్టు కంటే పల్చటి పొరాట వేశాడు. దానికి బెజ్జం పడదనుకో ఇక బండ చెవుడు వస్తుంది. ఆ భార్యాభర్తలు ఏవయ్యో అంటే అంటాడు తప్ప ఏ వినపడదు. ఇక బండ చెవుడు వస్తుంది. ఇక ఆ సన్న పొరని చూడండి ఎంత సెక్యూరిటీ పెట్టాడంటే లోపల ఎక్కడో పెట్టాడు. అది ఎక్కడో పెట్టి గొంటగా చేసి చెవుని మళ్ళీ పైన ఇట్లా వెళ్ళిపోతే మనం బావిలో ఉన్నోడు పైకి మాట్లాడితే వినపడదు. వినపడిద్దా? ఎప్పుడైనా చూసారు మీరు? బావిలో ఉన్నోడు, బోర్లో ఉన్నోడు వాడు గట్టిగా వచ్చినా మనకి వినపడదు, ఎందుకంటే సమాంతరంగా ఉంది. పైన ఉన్నోడు మాట్లాడినా బావిలో ఉన్నోడికి వినపడదు.
ఇక్కడ ఈ చెవు ఈ పై డిజైన్ లేదనుకో, మాట ఇటు పై నుంచి వెళ్ళిపోతుంది తప్ప ఇది గింగురాలు తిరిగి లోపలికి వెళ్ళి మెదడుకు అందెత్తది, ఈ మాట వినరా బాబు అని. నేను మానవుణ్ణి చూసేవానిగాను వినేవానిగాను చేశానంటున్నాడు దైవం. ఇక్కడ ఈ అందం కూడా మళ్ళీ అబ్బా చెవులకి మళ్ళీ మాటిలు పెట్టుకోవాలి, జోకాలు పెట్టుకోవాలి, పైకి ఇట్ట వెనక శంపసాగరాలు పెట్టుకోవాలి, ఇటు ఈ మాట ఏడు నుంచి చెవు లోపలికి తీసుకుపోవాలి. ఒక్క లాభం కాదు, ఇన్ని లాభాలు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పడో చూడండి. అద్దంలో చూసి మాటి మాటికి నా జోకాలు బాగున్నాయా, నా మాటలు బాగున్నాయి అడుగుతారా అడగరా? అంత గొప్పోడు మన అంత గొప్ప అందంగా తయారు చేశాడు.